ఆడబిడ్డని కూడా చూడకుండా షర్మిలపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇక యాత్రను అడ్డుకోవడం ఏమిటని మండిపడ్డారు. ఆయన అనుమతి పొందిన యాత్రకు భద్రత కల్పించడం పోలీసుల బాధ్యత అని అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ ధ్వంసం చేయడం, అలాగే విగ్రహం ధ్వంసం చేయడంతో పాటు రైతులు, మహిళలు, విద్యార్థులు మనోభావాలు దెబ్బతీశాయన్నారు. వైఎస్ విగ్రహం ధ్వంసం చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు చేస్తే చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి, కానీ దాడులు చేయడం ఏంటని, అది విశ్వ సంస్కృతి అని అన్నారు. మన గతంలో కూడా కరీంనగర్ చూసినామని చెప్పంటున్నా, ఇవాళ నిన్న నర్సంపేట వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వారు ఏదైతుందో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలిగా, అధినేతగా నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా చేపట్టిన కార్యక్రమాలు ఇవాళ ఏ మేరకు అమలవుతున్నాయి, రెండో పర్యాయం అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల వాగ్దానాలను ఏ మేరకు అమలు చేయడం జరుగుతుంది, స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క పాలనలో జోక్యం ఎత్తి చూపే విధంగా పర్యటన చేస్తుంటే ఒక అధికార రాజకీయ పార్టీ ఉందామన్న మన గతంలో కూడా